రాజకీయం అంటే పదవులు అనుభవించడం కాదు, ప్రజలకు సేవ చేయడమని నిరూపించారు ఓ సర్పంచ్. క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన డిజిటల్ కృషి సమృద్ధి గావ్ జాతీయ స్థాయి పోటీల్లో మల్లారం సర్పంచి సంగెం అర్పిత ప్రథమ స్థానం సాధించారు. దీంతో వేములవాడ జిల్లా మల్లారం గ్రామం ఒక్కసారిగా వార్తలు నిలిచింది. వ్యవసాయ రంగంలో టెక్నాలజీ వినియోగం గ్రామీణ అభివృద్ధికి అది ఎలా తోడ్పడుతుంది అనే అంశాలపై జరిగిన పోటీలో దేశవ్యాప్తంగా వందలాది మంది సర్పంచులు పాల్గొన్నారు. అయితే మల్లారం సర్పంచ్కి ప్రథమ స్థానం దక్కింది. గ్రామంలో అమలు చేస్తున్న పారదర్శక పాలన, సాంకేతిక సేవల వినియోగాన్ని కేంద్ర కమిటీ పరిగణలోకి తీసుకుంది. ప్రభుత్వ సేవలను ప్రజలకు చేర్చేందుకు తయారు చేసిన గ్రామ వెబ్సైట్ జాతీయ స్థాయి ప్రతినిధులను ఆకట్టుకుంది. వరుస సూచనలు వచ్చిన వెంటనే రైతులకు ఫోన్ కాల్ మరియు వాట్సాప్ ద్వారా సమాచారం చేరుతుంది. రైతులు మధ్యవర్తులపై ఆధారపడకుండా ఉండేందుకు ప్యాడీ మార్కెట్ ధరల వెబ్సైట్ నిరంతరం అప్డేట్ చేస్తున్నాం. అలాగే విద్యుత్ వినియోగాన్ని తగ్గించి నీటి వనరులను సమర్థవంతంగా ఉపయోగించుకునేందుకు గ్రావిటీ కాలువలను నిర్మించాము. ఈ కాలువల ద్వారా సహజ ప్రవాహంతో పాటు వచ్చే నీటిని పంటల సాగుకు వినియోగిస్తున్నాం. దీంతో విద్యుత్ ఖర్చు తగ్గడంతో పాటు నీటి వినియోగంతో కూడా సామర్థ్యం పెరిగింది. ఇవన్నీ సర్పంచ్ డిజిటల్ డాష్బోర్డ్ ద్వారా నిరంతరం మానిటర్ చేయబడుతున్నవి. దీంతో పారదర్శకత, వేగం మరియు సమర్థవంతమైన గ్రామ పరిపాలన సాధ్యమవుతుంది. ఇది కేవలం ఒక వెబ్సైట్ కాదు, రైతులకు ముందస్తు సమాచారం, సమయానికి సేవలు మరియు స్మార్ట్ వ్యవసాయం పనిచేసే డిజిటల్ కమాండ్ అండ్ సెంటర్. సాంకేతికత నగరాలకి కాదు, ప్రతి రైతుకు వరకు చేయాలనేది మా లక్ష్యం. డిజిటల్ గ్రామం, స్మార్ట్ వ్యవసాయం, పారదర్శకత పరిపాలన మల్లారం గ్రామ పంచాయతీ.